క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, కీర్తనలు 43వ వచనం చదువుతున్నానండి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. క్రొత్త కీర్తన అని కొత్త కొత్త ఇస్తున్నాడు కదండి దేవుడు మనకి. కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కదా. అవును, మరి క్రొత్త కీర్తన ప్రతి నోట దేవుడు ఉంచినందుకై మరి దేవునికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి నుంచి 3 వచనాలు కూడా చదువుదామా. 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మరి నిజంగా మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. దేవుని కొరకు, ఆయన జవాబు కొరకు, ఆయన కార్యాల కొరకు, ఆయన సహాయము కొరకు మనము ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఎక్కడ? ప్రార్థనలో మరి ఆయన కొరకు మొరపెడుతూ కనిపెట్టుకోవాలి. ఇక్కడ మనకు మాదిరిగా మరి దావీదు గారు అలా కనిపెట్టుకున్నాడు. మామూలుగా కనిపెడితే కొంతసేపు కనిపెడతాం, విసుకొచ్చేస్తుంది. కానీ సహనముతో, అక్కడ ఆ మాట చాలా ముఖ్యమైంది. మరి సహనం చాలా అవసరం. అంత సులువేం కాదు. మరి కనిపెట్టుకొని ఉండుట అనగానే మనం చదివినంత తేలిక కాదు. మరి నిజంగా ఒక్కొక్క జవాబు కొరకు మరి మనం ఎంతగానో కనిపెట్టాలి, ఎంతగానో మొరపెట్టాలి. కేవలం కనిపెట్టడం అంటే రోజులు గడుస్తున్నాయి, మనం అడిగాము మరి ఇంతవరకు ఏం కాలేదు అని మన పని మనం చేసుకుంటా పోవడం కాదు. కానీ మరి అలాగా కనిపెట్టిన సమయాల్లోనే మరి మనం ఏం చెయ్యాలి? దేవునికి సహనంతో కనిపెట్టాలి, మొరపెడుతూ కనిపెట్టాలి. మరి మనం ప్రేమతో దేవుని ఎడల, విసుగుతో కాదు. మరి మనకు కొన్నిసార్లు విసుకొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. మాకు వచ్చిన కోపం దేవుడి మీద ఎటు చూపించలేము, చుట్టూ ఉన్న వాళ్ళ మీద చూపిస్తా ఉంటాం కదా. ఆత్రత, అది అయిపోలేదే, అది జరగలేదే, మనకి ఇంకెప్పుడు, ఇంకెంతకాలం అనే ఒక తొందరపాటు మనలోకి వచ్చేస్తుంది మనం వెయిట్ చేసేటప్పుడు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి మరి సేవ చేస్తూ, సేవ అంటే ఇతరులకు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనము ఎంత మరి నమ్మకం మనకు ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సేవ చేయడము, మనకు విసుగు అనేది నిజంగా కొన్నిసార్లు విసుగు వస్తుంది, మనుషులు కాదుగా కదా. చాలా సార్లు మనకు తొందర అనేది ఉంటుంది అన్నమాట. మరి అదే మాట ఇతరులకు చెప్తూ కూడా మనం ఏం చేయాలండి? కనిపెట్టాలి. అవును, దేవుడు ఇస్తాడు జవాబు. దేవుడి నుంచి ఎప్పుడు కూడా మనకు అన్యాయం కాదు. ఆ ధైర్యంతో మనం ధైర్యపరుచుకుంటూ మరి మనకున్న చుట్టూన్న వాళ్ళకు కూడా, ఇంట్లో వాళ్ళకి కానీ, మరి మనం ఎక్కడున్నామో అక్కడ కార్యం జరగడానికి, మరి ఎవరి కోసం, దేనికోసం ప్రార్థిస్తున్నామో మరి ఆ పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో కూడా మనం ఏం చెప్పాలి? దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడమ్మా మరి అని చెప్తూనే
ఇవన్నీ కూడా కనిపెట్టడంలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రార్థన మొర ఉండాలి, ఆయన మీద ప్రేమ ఉండాలి, ఆయన కొరకు సహనం ఉండాలి, మరి నమ్మకం మనకి ఉండాలి. అలాగే దేవుడిచ్చిన పనిని మనం జాగ్రత్తగా చేసుకుంటూనే పోవాలి. ఇతరులకు కూడా మనం ధైర్యం చెప్పే బిడ్డలంగా చెప్పుకుంటూనే మరి మనం కనిపెట్టాలి. ఇన్ని అయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చిన రోజు మరి మనకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. కనిపెట్టుకున్న తర్వాత ఇదిగో ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, అది మన పరిస్థితి ఏదైనా కావచ్చుగాక. అక్కడ దావీదు గారికి అది ఆ పరిస్థితి. ఇప్పుడు నీకు నాకు మరే పరిస్థితి అయినా అవ్వచ్చుగాక. ఆ పరిస్థితిలో నుండి మనల్ని దేవుడు లేవనెత్తాడు అనేది ఒక సంతోషం. దావీదు ఇక్కడ 4 మేలులు పొందినట్టు చూస్తామండి. మరి ఈ 3 వచనాల్లోనే దేవుడు మొదటిగా తను పడిన నాశనకరమైన ఆ పరిస్థితి నుండి ఆయనను ఏం చేశాడు? లేవనెత్తాడు. ఆ మొర ఆలకించిన తర్వాత నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. అంటే మనం ఆ సమస్య నుండి లేపబడ్డాం, ఆ పరిస్థితి నుంచి లేపబడ్డాం. సో దేవుడు అది మరి ఒకటిగా చూస్తున్నాం మనం. ఆయనలో కూడా 4 ఇప్పుడు మనం కనిపెట్టుడు ద్వారా మేలులు కనిపెట్టాల. మనం కూడా అలా కనిపెట్టినప్పుడు మనను కూడా ఆ పరిస్థితిలోనే ఉండడు, మునిగిపోనివ్వడు. ఆ అగ్నిలో పడేసినా కాలిపోనివ్వడు. మరి చెప్తున్నాడు, నీళ్లలో పడినా నీళ్లు ముంచవు అన్ని చెప్తున్నాడు కదా. వాగ్దానాలు ఉన్నాయి మనకి. నువ్వు నదుల బడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచవు. మరి ఇవన్నీ కూడా పడాలి, నదులలో పడాలి, నడవాలి, అగ్నిలో పడాలి, కాలము కానీ నడిపిస్తాడు. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కళ్ళకు ఉంటది, ఒక్కొక్క విధంగా. అందరికి ఒకేలాంటి మరి పరిస్థితులు ఉండవు. మరి ఆ విధంగా మనని ఏదైతే కష్టతరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నామో అక్కడ మనకు ఆయన తోడై ఉన్నాడు. నేను నీకు తోడై ఉండేదను అంటున్నాడు. కనుక మనకు భయం అనేది, అనుమానం అనేది అవి రావటానికి ఉండకూడదు. మరి అట్లాగే మనం వాక్యం ద్వారా ఏమవ్వాలి? ధైర్యపడుతుండాలి. సో ఆ పరిస్థితి నుంచి ఆయన లేవనెత్తాడు. తర్వాత పాదములను బండ మీద నిలిపాడు. సో ఒక పునాది, వాక్యం మీద మనల్ని నిలపడానికి, విశ్వాసంలో మనం నిలవడానికి, ఆయన ప్రేమలో మనం నిలవడానికి మనం నిలుపుతాడు ఆయన. నిలిపే తర్వాత మూడవదిగా స్థిరపరిచాడు. దావీదు గారి నడకను స్థిరపరిచాడు. అట్లాగే మన ప్రవర్తనను, మన అడుగులను మరి ఆయన బండ మీద పాదములు నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఎంత చక్కగా మరి అడుగులు అటు ఇటు తొట్టుపడకుండా, అటు ఇటు మనం వెళ్ళిపోకుండా, దారి తొలగకుండా దేవుని మార్గంలోనే మనల్ని నడిపించుకుంటూ వస్తాడాయన. ఇవన్నీ చేసింది ఒక ఎత్తు. మరి 4వదిగా ఏం చేశాడు అయ్యా అంటే, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. నేను పాడాను అని అంటలేదు సుమా. నేను ఒక కొత్త పాట పాడాను అంటున్నాడా? కాదు కాదు. ఆయన ఏమంటున్నాడండి? దేవుడే ఆయన నోట ఆ పాటను ఉంచాడంట. అది అక్కడ మనం ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ పోతేనే మరి కొంచెం గడగడ చదివేస్తే మనకంత ఇదిగా, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. దేవుడే ఉంచుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు మరి ఆ నోట పాటను ఉంచే దేవుడు. అందును బట్టి దేవునికి మనం ఎంతో మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. మన నోట ఒక పాట వచ్చింది అంటే నేను పాడాను అని అనుకుంటాం కదా. కాదు కాదు, దేవుడు ఆ పాట నీ నోట నా నోట ఉంచాడు. ఎప్పుడండి? ఇవన్నీ జరిగిన తర్వాత, నాశనకరమైన పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను లేవనెత్తిన తర్వాత, నీ పాదములను బండ మీద నిలిపిన తర్వాత, నీ నడకను అని ప్రవర్తనను ఆయన స్థిరపరిచిన తర్వాత, అప్పుడు మన నోట దేవుడే
తన పాట మరి మనని పాడించే దేవుడు, మన నోట ఆయన పాట నుంచే దేవుడు. దానిని చూచిన జనులు భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. నిజంగా మరి అంతటి కార్యం ఉంది అంటే, మనం ఊరికనే పాట పాడాము అంటే పాడాము, నేను పాడాను ఒక పాట, అది కాదు. పాట ఎక్కడి నుంచి రావాలి? దేవుడు మన నోట ఉంచినప్పుడు మనం పాడతాం. సో ఆ పాట రావడానికి దానికి ముందు ఇవన్నీ జరగాలి. ప్రార్థన ఆలకించాలి, మనం లేవనెత్తాలి మనమున్న సమస్యలో నుంచి. అంటే మరి నిజంగా మనకి ఆ సమస్యలో లేవనెత్తడబడటం అంటే ఎంతగా మరి మొర పెట్టాడు, ఆ గుంటలో నుంచి ఆయన మొర పెట్టాడు. మరి ఆ మొరలో ఏముంది? పశ్చాత్తాపం ఉంది. ఆ మొరలో విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన ఎంతో మరి అక్కడి నుంచి తప్పించబడడానికి మరి వేడుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మనకొచ్చిన ఏ పరిస్థితి అయినా అది ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఆయనకి జిగట గల దొంగ ఊబి. నీకు నాకు ఏ ఊబియో, మరి ఏ సమస్యలో మనం ఇరుక్కున్నామో, ఏ సమస్యలో మనం ఆ తికమక పడుతున్నామో, ఏది మనకి ఇంకా జవాబు రాక, సో అది మరి మనం కూడా మరి లేవనెత్తబడతాము 100%. అందులోనే ఉంచే దేవుడు మన దేవుడు కాదు. కానీ ఇప్పుడు మనం అక్కడి నుంచి మొర పెట్టినప్పుడు, అప్పుడు ఆయన లేపి మన పాదాలను నిలిపి బండ మీద స్థిరపరిచి మన నోట క్రొత్త గీతాన్ని, స్తోత్ర రూపమగు గీతాన్ని, అది మనం ఎప్పుడు కూడా స్తుతి చెల్లించే ఆ పాట దేవుడు మనకి నోట ఉంచుతాడట. అది చూచిన జనులు భయభక్తులు కలిగి మరి ఇతరులు కూడా యెహోవా యందు నమ్మిక ఉంచెదరంట. ఇది గొప్ప సాక్ష్యం కదా. ఈ లోకంలో దేవుని విశ్వసించని జనులు మధ్యలో మనం జీవిస్తున్నాం. ఎందరో ఉన్నారు అన్య జనులు. వాళ్ళ మధ్యలో మనము ఏం చేయాలి? దేవుని వెలుగును ప్రకాశింపచేసి మనం నిత్యము సంతోషంగా ఉండాలి. మనం దేవుని బిడ్డలంటే ఎప్పుడు కూడా నిరుత్సాహంగా కృంగిపోయి అలా కనబడుతుంటే, వీళ్ళ దేవుడేమో జీవించే దేవుడు అంటారు, వీళ్ళ దేవుడేమో మరి చాలా అద్భుతాలు చేసే దేవుడు అంటారు, యుద్ధాలు చేసే దేవుడు అంటారు, మరి గొప్పలు చెప్పుకుంటారు. కానీ వీళ్ళెందుకు ఇలాగా ఏలాడబడుతున్నారు అని ఇతరులు అనుకోవడానికి మనం ఛాన్స్ ఇచ్చే బిడ్డలంగా ఉండకూడదు మరి. కాబట్టే మనము ఎల్లప్పుడు కూడా ఆయన యందు నమ్మిక ఉంచిన బిడ్డలంగానే వీళ్ళ మధ్యలో మనం ఎలాగుండాలి? వాళ్ళకి వెలుగు ప్రకాశించే బిడ్డలంగా, మంచి కార్యాలు చేసే బిడ్డలంగా, సంతోషంగా జీవించే ఉన్నప్పుడు మరి నూతన కీర్తనతో దేవుని స్తుతి గీతాన్ని మరి మనకు పాడడానికి మన నోట ఆయన పాటను పాడించే దేవుడు కనుక చాలా ఉన్నాయి. మరి ఈ కీర్తనలు చూస్తే పాటలు, మరి దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి అని కీర్తనల గ్రంథంలో 47లో 6-7 వచనాల్లో చూస్తాం. అవును, మనం పాడేదే కాదు, మనం ఇతరులను కూడా పాడేలాగా చేయాలి. కీర్తించుడి అని చెప్పి మహారాజును, మన రాజును, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు ఉంటాడు, లేదా ఒక ప్రెసిడెంట్ అలాగా. కానీ సర్వభూమికి ఒక్కడే, ఆయనే మన రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనం ఏం చేయాలి? రమ్యముగా కీర్తనలు పాడే బిడ్డలంగా ఉండాలి. ఎప్పుడు చూసినా మనం ఆయన క్రైస్తవులు అని అంటే సంతోషం, సంగీతం, ఈ రెండు మనకు ఉండాలంట. అది ఏ పరిస్థితి అన్నా కానీగాక, అది మనం ఇప్పుడు నేర్చుకో. ఏంటంటే మనకు కొన్ని సంతోషాలు వచ్చినప్పుడు, జవాబులు వచ్చినప్పుడు, మనకి పాజిటివ్ ఆన్సర్స్, మనం అడిగినదే జవాబు దేవుడు ఒకవేళ ఇస్తే అప్పుడు మనకు వచ్చి సంతోషముతో మనం స్తుతించడం కాదు, కానీ అది ఏ పరిస్థితిలో అయినా గాని గాక మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి అంత ఆనందించే వాళ్ళంగా, స్తుతించే వాళ్ళంగా, సంతోషించే వాళ్ళంగా, కీర్తనలు పాడేవారంగా. మరి దావీదు అలా చేశాడు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి.
అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనే పాటే. అలాగే 98వ కీర్తన కూడా చూస్తే 1, 2 మరి 5 వచనాలలో కూడా ఆయన రక్షణను బట్టి ఇశ్రాయేలు మరి ఆ అందరికీ కూడా ఆయన మరి తన పాటను రూపంగా మనం ఆయనని స్తుతించే వారంగా 98 కీర్తన కూడా మరి అట్లాగే మరి మనం ప్రతి ఒక్క చాలా కీర్తనలు మనకి ఇలాగా కనిపిస్తాయి. అవి మనం ఆయనని కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇవన్నీ కూడాను మనకి మనను ఉజ్జీవింపజేయడానికి మనం కూడా పాటలతో ఎలాగ దేవుని సన్నిధికి రావాలి, విసుక్కుంటూనా లేకపోతే టైం అయిపోయినాకనా, లేకపోతే అలా కాకుండా ఇన్ టైంలో దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుణ్ణి అందరితో పాటు నేను మరి ఆరాధించాలి అనే ఒక మంచి ఆశ కలిగి పరిగెత్తు ఆయన సన్నిధికి వచ్చే బిడ్డలంగా ఉండాలి. అప్పుడే ఆయన కార్యాలను మనం 98 యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇది మరి నూతన నిబంధనలో చూస్తే యేసయ్య ఈ లోకానికి రావడానికి ప్రవచన వాక్కుగా ఆయన వచ్చాడు. నీతి అంటే ఆయననే, రక్షణ అంటే ఆయననే. మరి అన్యజనులకు మరి దిగంత నివాసులందరూ కూడాను ఇక్కడ ఉంది, భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. ఆర్భాటముతో కీర్తనలు పాడుడి. ఎవరు? సర్వభూజనులారా, మొత్తం ప్రపంచం. మరి మనము అందులో చెప్తున్న వాళ్ళలో ఉన్నామా, పాడే వాళ్ళ, లేకపోతే మనం చెప్పించుకునే వాళ్ళలో ఉన్నామా? కాదు, మనం సర్వభూజనులకి చెప్పే వాళ్ళంగా, మనం సంతోషించే వాళ్ళంగా, ఆర్భటించి కీర్తించే వాళ్ళ లిస్ట్ లో మనం ఉన్నాము, ఉండాలి కూడా. సో అట్లాంటి ఒక అవకాశాన్ని దేవుడు నిన్ను నన్ను రక్షించి ఆయన బిడ్డగా ఏర్పరచుకొని మనము చేయాల్సిందల్లా ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా తిరగాలి. కొంతమందిని చూస్తాం, నిజంగా నేను అనుకుంటా వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆనందమే, సంతోషమే, హుషార్, ఎప్పుడు నవ్వుతోనే కనబడుతుంటారు కొంతమంది. మరి కొంతమందిని చూస్తే ఏమీ ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడాను ఒక విధమైన విసుగు, ఒక విధమైన మరి ఆ ముఖం మీద నవ్వు గాని ఏది కానీ ఉండదు. వెరీ వెరీ సీరియస్ ఫేసెస్ ఉంటాయి కొన్ని. కాబట్టి మనం దేవుణ్ణి ప్రచురించడం అంటేనే మనం వాక్యం చెప్పడమే కాదు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కానీ, బట్ నువ్వు ఎలాగున్నావు, నీ సంతోషంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి, అయినా కానీ అలా కనిపించదేంటి మనిషి అనేటట్టు ఉండాలంట. అది దేవుడు మనలో ఉన్నప్పుడు. మరి బైబిల్లో కొన్ని చోట్ల మనం చూస్తాము, ఇలాగా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు కీర్తించిరి, పాడిరి, స్తుతించిరి. ఎక్కడెక్కడ అంటే మీరు చెప్తారు ఇప్పుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం అనగానే మనకు తెలిసిపోద్ది. మరి సముద్రాన్ని చీల్చి ఐగుప్తు చెర నుండి బయటికి రప్పించి మరి అప్పుడు మోషే గారు ఎత్తుతాడు పాట. ఆ తర్వాత అధ్యాయం అంతా కూడా చూస్తే నిజంగా మరి ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ కూడాను మరి వాళ్ళు వివరిస్తూ పాడుతూ ఉంటారు. నిజంగా మరి స్తుతించి పాడటం, ఆయన ఘనకార్యాలను, ఆయన గొప్పతనమును ఎప్పుడు కూడాను మనం కూడా మన ఇంట్లో మన జీవితంలో కేవలం మేలు జరిగినప్పుడే కాదు గాని అన్ని విషయాలలో కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా మనం ఉన్నామా లేదా? మరి ఇంకా కూడా చూస్తే కొన్ని పాటలు పాడిన వాళ్ళు మరి బైబిల్లో చూస్తాము. న్యాయాధిపతుల్లో కూడా మనం చూస్తే మరి యుద్ధంలో దేవుడు మరి ప్రవక్తి దెబోరా ద్వారా అభినోయం కుమారుడైన బారాకు వాళ్ళకి గెలుపు ఎవరి మీద? కనాను రాజైన కనాను రాజు, అతని పేరు
న్యాయాధిపతులు 5వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా మరి మనకి అలాంటి విజయాలు వచ్చినప్పుడు కూడా మనం మరి ఎంతో ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తూ మనం కీర్తించే బిడ్డలంగా ఉండాలి. కేవలం ఒక సాక్ష్యం చెప్పడము, లేకపోతే మనం ఆనందించడము కాదు గాని, మరి వీళ్ళు చూడండి మరి ఎంతగా దేవుణ్ణి వర్ణిస్తూ స్తుతిస్తూ ఆ మరి ఆమె వాళ్ళ యొక్క కనాను రాజైన యాబీనును వాళ్ళు ఆ రోజున వాళ్ళు యుద్ధంలో ఒక స్త్రీతో గెలుస్తాడు, మరి నేను వస్తే అని చెప్పుద్ది కదా దెబోరా. అట్లాగే మరి ఒక స్త్రీ ద్వారానే మరి ఆయన ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ చనిపోతాడు, కానీ విజయాన్ని మాత్రం వీళ్ళు సాధించారు. కనుక మరి అట్టి విజయాన్ని మనం కూడా పొందుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనకి ఎప్పుడు విజయాలు ఇస్తానే ఉన్నాడు ఆయన. అవి మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజులకి మరి మర్చిపోతుంటాం. ఆయన మరి యాయేలు అనే స్త్రీ ద్వారా చంపబడ్డాడు. చక్కగా లోపలికి పిలిచింది, పడుకోబెట్టి పాలు ఇచ్చింది. మరి ఎంత ధైర్యంతో మరి ఆ కార్యాన్ని దేవుడు ముందుగా ప్రవచింపజేశాడు, ఒక స్త్రీ ద్వారా అతనికి మరణం అని. అట్లాగే జరిగింది. దేవుడు మనకిస్తున్నాడు వాగ్దానాలు కదా, మనం పొందుకున్న వాగ్దానాలు మనం ఎంత విశ్వసిస్తున్నాం. అవును, ఇప్పుడు ప్రవక్తలే చెప్పాలా మనకు మంచిగా దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని ప్రార్థనలో పోరాడి మనం ఆయన ఆజ్ఞలకు లోబడి మన ప్రవర్తన దిద్దుకుని ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మనము నెమరు వేసినట్టుగా దేవునికి జ్ఞాపకం చేస్తూ మనం దాన్ని చెప్పుకుంటూ అది మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం ఎంత అయినా మన యొక్క మరి కృషి ఉన్నది. మనం ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి, మొరపెట్టాలి. ఇది నా జీవితంలో నెరవేర్చబడటానికి ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మరి మీ జ్ఞాపకం చేస్తున్నాం అని చెప్పి మనము ప్రార్థనలో పోరాడినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం చూడగలుగుతాము. అంతేకాదు మనం కూడా పాడగలగాలి. మరి ఇంకా కూడా మరి నూతన నిబంధనలోకి వస్తే కన్య మరియా మరి తను ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఎలిజబెత్ ఆమెని మరి నా దేవుడైన తల్లి మా దగ్గరికి వచ్చింది అని చెప్పి ఆమెని పొగిడినప్పుడు మరి తను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మరి అక్కడ మేరీస్ సాంగ్ ఆఫ్ ప్రైజ్ అని ఉంటుంది. అవునా సాంగ్ అనుకుని మళ్ళీ ఒకసారి చూసా, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అలాగా, మేరీ సాంగ్ ఆఫ్ ప్రైజ్ అని. మరి మన తెలుగులో అట్లా లేదు, స్తుతించననే ఉంది అది, కానీ అది సాంగ్ లాగా అనమాట. ఆమె దేవుణ్ణి స్తుతించింది, కీర్తించింది అక్కడ మేరీ గారు. మరి అలాగే మరి ఇంకా చూస్తే మార్క్ సువార్తలో యేసయ్య కూడా పాట పాడినట్టుగా మనం ఒక దగ్గర చూస్తాం కదా. మరి వాళ్ళు మార్క్ సువార్త 14వ అధ్యాయం వాళ్ళు చివరి రాత్రి వాళ్ళతో మరి ఆయన చివరి రాత్రి భోజనం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఒలీవల కొండకు వెళ్ళటం జరుగుద్ది కదా. 14వ అధ్యాయం గెత్సెమనే చోటుకు రావడానికి ముందు వాళ్ళు పాట పాడి దేవుని స్తుతించి వచ్చారు పాడుతూ ఒలీవల కొండకు రావటం. సో అది కూడా మనకి ఒక నిదర్శనం. మరి యేసయ్యనే పాట పాడి వాళ్ళతో పాటు మనం అనుకున్నాం మరి ఆ చోటుకి వాళ్ళు తిరిగి రావడానికి కోసం మరి నిజంగా కీర్తనలు 14వ అధ్యాయము 26వ వచనం వాళ్ళది భోజనం అయిన తర్వాత ఇది నా రక్తము నా శరీరము అని వాళ్ళతో మరి ఆ రాత్రి ఆయన చివరి రాత్రిగా మరి గడిపిన తర్వాత అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కీర్తన పాడి, ఏ కీర్తన పాడారు, ఎలా పాడారో మరి దేవుడికే తెలుసు, వాళ్ళకే తెలుసు కదా. ఏమైతేనైంది మరి అందరు కూడా పాటలు పాడేవాళ్లే. మనం ఇంకొకటి చూద్దాము, నూతన నిబంధనలో కాకుండా పాత నిబంధనలోనే
ఒకటి ఉంది. జఫన్యా 3:17. జఫన్యా జకర్యా హబక్కూకు జఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. తెలుగులో అలాగుంది, హర్షించును. కానీ ఇంగ్లీష్ బైబిల్ చదవండి, అక్కడ ఉంది ఆయన పాట పాడినని. దేవుడు కూడా పాడాడు పాట అని. ఎంత గొప్ప ఆశ్చర్యం వేస్తుంది మనకి నిజంగా. మరి అలాంటి మన దేవుడు, మరి పరలోకం అంతా కూడా ఏంటండి అక్కడ వాతావరణం అంటే, మరి అన్ని కూడా ఇక్కడ ఉంది. ఒకటి చూడండి, అది ఇంగ్లీష్ బైబిల్లో ఒక్క లైన్ చదువుతున్నాను. హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ జాయ్ఫుల్ సాంగ్స్ అంటే 3:17 జఫన్యా. కాబట్టి దేవుడే పాట పాడుతున్నాడు అని అంటే, మరి మనం పాడమా? మనం పాడాలి. ఎలా పాడాలి? స్తుతిస్తూ పాడాలి, ఆయనని కొనియాడుతూ పాడాలి, ఆయన కార్యాలను వివరిస్తూ పాడాలి. మనం ఎల్లప్పుడూ మన నోట పాట అంటే మనం ఎప్పుడు చూసినా గట్టిగానే పాడాలని ఏం లేదండి. కానీ మన హృదయంలో అది బయటికి వినిపించకపోయినా, ఒకవేళ నీకుగా వినపడ్డా నువ్వు పాట మాత్రం పాడడం మానేయద్దు. అది నా ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. నాకు తెలియకుండానే మరి కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నిజంగా తోడై ఉన్నాడని ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడు సంగతి అప్పుడు ఆ బాధలో నాకు అట్లా తెలియలేదు. కానీ నా నోట పాట వచ్చేది. నైట్ అంతా నేను ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ బస్ లో వెళ్ళాలి, ఒక 20 minutes 30 minutes బస్ లో, సిటీ బస్ వెళ్తున్నప్పుడు బస్ లో కూర్చుంటే నాకు తెలియకుండానే నోట పాట వచ్చేదండి, దేవుని పాటలే. ఆ పాటని నేను రాగం తీసుకుంటూ ఒక్కదాన్ని అలాగా నోటికి తెలియకుండా పాట రావటం అసలు ఆశ్చర్యం వేసేది. ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు. అది నేను అనుకుంటున్నా ఇప్పుడు, ఓ దేవుడు నాకు అప్పుడు తోడై ఉన్నాడు, దేవుని ఆత్మ నన్ను పాట పాడించింది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పుకునేటప్పుడు నాకు కొన్ని జరిగిపోయిన విషయాలు జ్ఞాపకం వస్తా ఉంటాయి. నిజంగా మరి మనకి దేవుడు తోడై లేకపోతే ఈ స్టేజ్ వరకు మనం ఒక్క పని కూడా చేయలేమండి. ఒక మాట మాట్లాడటం కాదు, ఒక క్రియ చేయటం కాదు, ఒకటి మనం వండుకున్నది తినడం కూడా మన చేత కాదు. నిజంగా ప్రతి విషయానికి కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడాయన. అందును బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అంతకంటే మించిన వాడు ఈ లోకంలో ఎవరున్నారు మనకి? మనుషులని మనం చూస్తా ఉంటాం, వాళ్ళు మాట్లాడలేదే, వాళ్ళు పలకరించలేదే, వాళ్ళు పిలవలేదే వాళ్ళ ఇంటికి, ఇవి మనకి ఎప్పుడు చూసినా సాతానుడు ఇక్కడిక్కడ చూపుతా ఉంటాడు మనకి. అసలైన ఆయన నీకు నాకు తోడై ఉండగా, మనుషులు పిలిచినా పిలవకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, వాళ్ళు మనకి ఇచ్చినా ఇయ్యకపోయినా నిజంగా అప్పుడు మనకు అవన్నీ కూడాను లెక్కలో లేనిగా కనబడతాయి. ఎందుకంటే అసలైన దేవుడే నీకు నాకు తోడై ఉన్నాడు. అందును బట్టే మనం ఏం చేయాలి? పాటలు పాడాలి. మరి ఈ పాటలు పాడేది అన్ని విజయాలు వస్తేనేనా? కాదు కదా. మరి శ్రమల్లో ఉండి కూడా పాటలు పాడారు కదా. అంటే మన జ్ఞాపకం వచ్చేస్తారు. ఎవరు? పౌలు గారు, శీల గారు. మరి వీళ్ళు నిజంగా దెబ్బలు కొట్టి మరి కాళ్ళు బిగించి చెప్పడమే కాదు, అసలు ఆ బాధ ఇంత చిన్న ఏదన్నా మనకి ముళ్ళు గుచ్చుకోనో కొంచెం బ్లడ్ చేతికి వస్తేనో ఎంతో బాధ. ఆ నొప్పి మనకు తెలుసు ఎలాగుంటది అనేది. అదే అయితే మరి వాళ్ళనంతగా దెబ్బలు కొట్టి, లెక్కబెట్టి కొట్టి, కొరడాలతో కొట్టి, మరి కాళ్ళకి అవి బిగించి, మధ్యరాత్రుల్లో వాళ్ళు కలిసిపోయి ఏడుస్తనన్నా ఉండాలి, లేకపోతే నిద్రన్న పట్టాలి. ఈ రెండిట్లో ఒకటి. కానీ వాళ్ళు మధ్యరాత్రుల్లో పాటలు పాడటం మొదలు పెట్టారు. అది సో క్రైస్తవులంగా మనం ఉన్నాము అని అంటే, నిజ క్రైస్తవులంగా మనకి ఆ శ్రమలో వాళ్ళు పాట పాడితే అద్భుతం జరిగింది అక్కడ. వాళ్ళు ఎవరికి సువార్త ప్రకటించలేదు, వాళ్ళు అక్కడ ప్రార్థన చేసినట్టు కనబడలేదు. అందుకే మన నోట ఎప్పుడు కూడా స్తుతి
పాట అనేది ఉంటా ఉండాలి. తెలియకుండా మనము ఇంట్లో పనులు చేసుకోవచ్చు, లేదా ఏం చేసుకోవచ్చు. పాట తెలియకుండానే వచ్చేస్తా ఉంటుంది. ఎప్పుడు వస్తదయ్యా అంటే, నువ్వు ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటావో నీ సహవాసము, అప్పుడు మనకి పాట రూపంగా దేవుడు నేనున్నాను అని మనకి అనుకోకుండా పాటలు. మనం ఎప్పుడు గుర్తు చేసుకోకపోయినా ఎప్పుడో ఏదో పాడిన పాట ఆ నోటికొస్తదండి. ఆశ్చర్యం అనిపిస్తది. నేనిప్పుడు దీన్ని సిద్ధపడి పాడుకోవట్లేదే. నాకు జ్ఞాపకం తెచ్చి పలానా పాట పాడతానని కాదు. ఏదో పని చేసుకుంటా ఉంటుంటే ఒక పాటొచ్చేస్తది. తెలియకుండానే మనము ఆ పాటని హమ్ చేస్తా ఉంటాం. ఆశ్చర్యరీతిగా. అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని ఒక సూచన. కాబట్టి మనం ఎప్పుడు కూడాను మరి దేవుని బిడ్డలంగా ఈ పాటలు పాడుకుంటూనే మరి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలంగా ఈ లోకంలో మనము తిరుగుతూ ఉండాలి అనేది. దావీదు మరి ఎన్నో పాటలు నిజంగా మరి దావీదు రాసినన్ని పాటలు గాని మరి ఆయన ఎప్పటి నుంచి పాడటం మొదలుపెట్టిన ఆయన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేసుకొని మరి ఒక్కడే మరి ఆ గొర్రెలు మేపుతూ దేవుణ్ణే ఆ ఆకాశం చూస్తూ అటు అవన్నీ కూడాను ఆయన వర్ణిస్తూ ఒక్కొక్క విషయానికి సృష్టికి ఆయన చెప్పాడు, మనుషులకి ఆయన చెప్తాడు ధైర్యం. ఆయన మొరపెట్టుకుంటూ మరి ప్రార్థన పాట రూపంగా మరి ఇన్ని రచనలు కదా! మరి ఇవన్నీ కూడాను మనం చూసి మరి మనమేమై ఉండాలి. మనం గూడా అలాంటి స్టేజ్‌లో మనకన్ని పరిస్థితులు ఎదురవుతాయి. మనం మనుషులమే. దేవుడు అన్ని పరిస్థితుల్లో గుండా మనల్ని నడిపించుకుంటూనే వస్తాడు. చిన్న విషయానికి మనం సణుగు, గుణుగులు మానేసి కంపల్సరీగా మరి దేవుణ్ణి స్తుతించే బిడ్డలంగా నోటితో కేవలం స్తుతి, స్తుతి అనే కాకుండా మరి పాట రూపంగా దేవుణ్ణి మనము పాడుకుంటూ మనం మన యొక్క ఎందుకంటే పరలోకం వాతావరణమే అక్కడ దేవదూతలు మరి నిత్యము ఆయనని కీర్తిస్తున్నారు. అక్కడ పాటలు పాడుతున్నారు. మరి అవన్నీ కూడాను మరి ప్రకటన గ్రంథంలో మనకి బాగా మరి కనబడతా ఉంటాయి. నిజంగా మరి అక్కడ యోబు గ్రంథంలో కూడా ఒక మాట దేవుని యొక్క దూతలు మరి ఈ ఈ 38:7 యోబు గ్రంథము 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు. సో సృష్టి ప్రారంభం కాకముందు నుంచే మరి అక్కడ ఏకముగా మరి పాటలు పాడిన సంభవాలు ఇవన్నీ కూడాను మనం చూస్తా ఉంటే సృష్టి అంతా కూడాను దేవునికి కీర్తిస్తూనే ఉన్నారు. అన్ని నదులు చప్పట్లు కొట్టాయి అని ఉంటది ఒక దగ్గర కదా. మరి మనం చూస్తే కీర్తనల గ్రంథంలోనే మరి పక్షులారా పశువులారా యెహోవాను స్తుతించుడి అని అందరికీ కూడా మరి అనౌన్స్మెంట్స్ ఇచ్చినట్లు చూస్తాం. అన్ని కూడా సృష్టి దేవుణ్ణి స్తుతించడం, కీర్తించడం, పక్షులు మొదలుకొని మరి లేవగానే మరి నీవు నేను కూడా మరి మనము మన పనులను జ్ఞాపకం చేసుకోవడం కాదు, మన తొందరపాటుని కాదు, మరి ఏమో లేమిని గుర్తు చేసుకోవడం కాదు, ఆయనని స్తుతిస్తూనే మనం లెగాలి. ఒక పాట పాడుకునే ప్రార్థన మొదలు పెట్టాలి. పాట గట్టిగా అందరూ వినేటట్టుగా పాడాలని కూడా ఏమి లేదు. నిజంగా మరి మనసు పాడుతుంది హృదయం పాడుతుందంటే హృదయంలో నుంచి ఆ పాట మనము పెదవులతో మనం మనకి వినపడేటట్టే పాడుకోవచ్చు. ఆ అనుభవంలోకి రావాలి. పాట పాడి వాక్యం చదువుకొని బైబిల్ మరి ప్రార్థన చేసుకోవడం మనకు అలవాటు చేసుకోవాలి. అందరి ముందే పాడాలి ఒక పాట అక్కడ ఉంటేనే కాదు, ఎవ్రీ టైం మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి నువ్వు ఏ పని చేసుకుంటూనైనా సరే దేవుణ్ణి స్తుతి చెల్లిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం మనకి అది పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. మరి మనం కూడా దానికి ఒప్పుకుంటే అట్లాగా మరి మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా మరి స్తుతించే ఈ భూమి మీద కూడా మనము ఆయనని స్తుతులతో మన సింహాసనం ఆయనకి కట్టాలి. అక్కడ మరి పరలోకంలో మరి దేవదూతలు మరి అంతా మరి ఆయన చుట్టూ ఉన్న పెద్దలు మరి వాళ్ళు ఎలాగ ఆయనని నిత్యము స్తుతిస్తున్నారు. తెల్ల డ్రెస్లు వేసుకొని ఖర్జూర పంటలు పట్టుకొని
అక్కడ మరి విమోచింపబడిన వారు ఈ పాట పాడదురు అంది కదా. అవును, విమోచింపబడిన వారు, మనమందరం కూడా విమోచింపబడిన వారమే. వాళ్ళు మరి యెషయా గ్రంథంలో చూస్తే మరి 35వ అధ్యాయం ఇంకా ఉన్నాయి అక్కడక్కడ. 35లో చూద్దాము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయెను, అది బహుగా పూయిచు ఉల్లసించును. ఉల్లసించి ఏం చేస్తుంది? సంగీతములు పాడును. అట్లాగా మనము దేవుని యొక్క మరి చివరి వాక్యం 9వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేది, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును తూర్పును ఎగిరిపోవును. ఆ అనుభవం ఏదో భూమి మీదనే మనము అనుభవిస్తూ ఈ పరిశుద్ధతను, ఈ యొక్క సంతోషమును, ఈ ఆనందమును మనం కలిగిన బిడ్డలంగా మరి మనం ఎల్లప్పుడూ అలాంటి నూతన కీర్తనలు మనము ఆలాపిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ, చుట్టూనున్న వారు ఈ మనల్ని చూసే మరి ఏమంట భయభక్తులు కలిగి వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచెదరు. అలాంటి బిడ్డలంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అయా నీ కృపలో, నీ దయలో తండ్రి, ఈ దినమున ప్రభువా నీవు నాతో మాతో మాట్లాడి ఎల్లప్పుడూ నీ యందు ఆనందించే వాళ్ళముగా, నువ్వు చేసిన కార్యాలను ఇతరులకు మరి మేము ప్రకటించే వారముగా, స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను కీర్తించి ప్రభువా మా నోట నిత్యము నీ స్తుతి పాట ఉండుటకు, ఎల్లప్పుడూ ఆనందము సంతోషము ఉండునట్లుగా మీరు మాలో ఉండి పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నడిపించుచున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ, మమ్మల్ని మేము మరొకసారి నాయన మీ కృపాహస్తములకు సమర్పించుకుంటూ, ఈ రీతిగా మేము నాయన ఈ లోకంలో మా చుట్టూనున్న వారికి భయభక్తులు నీ యందు నిలుపుటకు నన్ను మమ్ములను ప్రభా మీరు సిద్ధపరుస్తున్నందుకై, నూతన కొత్త కీర్తన మా నోట నీవు ఉంచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, బిడ్డలను నన్ను కూడా నీ కృపాసనం మీద ఎత్తి పట్టుకొంచు. యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.